ఇక పెట్టుబడులు ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు రకరకాలుగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్నామని చెబుతున్న ఎంఓయూల సంఖ్యపై సీఎం ఒకలా ఆర్థిక మంత్రి మరోలా చెబుతున్నారని, వాటిలో ఏది తప్పు ఏది ఒప్పు అని బుగ్గన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ పాలసీ ఆఫ్ ప్రమోషన్, సెక్రటరియట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ చెబుతున్నాయని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్క మన రాష్ట్రానికే 99,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇందులో కరెక్ట్ అని ఏది కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ పెట్టుబడుల విషయాలకు వస్తే రకరకాల ఇన్ఫర్మేషన్ రకరకాల పాయింట్స్ ఆఫ్ టైంలో వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు ఎల్ఏక్యూ నంబర్ 2306 అధ్యక్ష, సెషన్ 7 అక్కడ 2014 నుంచి 15-16 వరకు ఎన్ని పెట్టుబడులు ఎంత మాటకు వచ్చిందంటే దాంట్లో ఇచ్చిన రిప్లైలో టోటల్గా 176 ఎంఓయూలు, ఇంక్లూడింగ్ 35 ఎంఓయూలో ఫారిన్ కంట్రీస్ అని చెప్పి 175 యాజ్ ఆన్ 2015-16 అధ్యక్ష. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క సంవత్సరానికే వందలు చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు మన ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఇంతకుముందు మాట్లాడినప్పుడు డ్యూరింగ్ సిఐఏ సమ్మిట్ వైజాగ్ 4,95,000 ఎంఓయూస్కు గాను 847 యూనిట్స్కు గాను 405 ఆల్రెడీ క్రిస్టలైడ్ కుదుటపడ్డాయని అన్నారు అధ్యక్ష. 99,000 కోట్లని. ఇది ఒకవేళ టాలీ చేసుకుంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, సెక్రటేరియట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్, ఐఎం పార్ట్ బి చూస్తే మొత్తం దేశానికంతా కలిసి 1,00,000 కోట్లు ఉంటే మనకు మాత్రమే 99 కోట్లు వచ్చిందని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రిపబ్లిక్ డే రోజు మాట్లాడుతూ ఆ రోజు ఏమన్నారంటే 2015-16 గాను 4,62,234 కోట్లు కమిట్మెంట్ అయిన ఎంఓయూస్ ద్వారా 328 ఎంఓయూస్ అయినాయి. దాంట్లో ఎంఓయూస్లో కన్వర్షన్ రేటు 48%, పెట్టుబడుల కన్వర్షన్ రేటు 42%. దానికి గాను మనకు 157 యూనిట్లు ఆల్రెడీ ఎంఓయూస్ చేసినాయి, అంటే క్రిస్టలైజ్ అయిపోయినాయి. 1,93,000 కోట్లు పెట్టుబడి కూడా వచ్చింది. 2,27,000 మంది ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే లేబర్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే 2015-16 గాను 2015 సంవత్సరానికి జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తే 6 మేజర్ సెగ్మెంట్స్ అధ్యక్ష. అంటే మనము మెటల్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ మెయిన్ 6 డిపార్ట్మెంట్లు చూసినట్లయితే టోటల్ దేశానికంతా కలిసి 1,35,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం వచ్చాయని లేబర్ బ్యూరో వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా ఇస్తే, ఇక్కడ మనము కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2,27,000 మంది, 127 మంది ఒక సంవత్సరంలో వచ్చినట్లు, అంతకుముందు దాదాపు 2,00,000 ఉద్యోగాలు, అంటే మన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు చెప్పినట్లుగా 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం వచ్చినట్లు. దాని తర్వాత వైజాగ్ లేటెస్ట్ సమిట్ అధ్యక్ష 10 లక్షల చిల్లర పెట్టుబడులు వచ్చినట్లు. ఆ 10 లక్షల చిల్లర రాకముందే ఇంకా కొన్ని లక్షల పెట్టుబడి వచ్చేసినట్లు కూడా చెప్తా ఉంటారు. ఇది ఏది కూడా ఒకదానికి టాలీని కావడం లేదు అధ్యక్ష. పోనీ ఇది తప్ప, ఇంతకుముందు ఎల్ఏక్యూ 2306 తప్ప, లేదా రిపబ్లిక్ డే నాడు మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడినది తప్ప, లేదా ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరి సిఐఏ సమిట్ వైజాగ్లో భాగంగా ప్రెస్ మీట్లో చెప్పినది తప్ప, లేదా ఇప్పుడు ఇచ్చే సమాధానం తప్ప, ఇది ఏది రైటు ఏది తప్పు? అసలు ఈ విధంగా రిప్లైస్ వచ్చే పాట అయితే అధ్యక్ష ఇంకా ఎల్ఏక్యూ అండ్ ఇది ఎందుకు అధ్యక్ష? ఊరికే లక్షణంగా మనకు ఇష్టం వచ్చినట్లు 126, 132, 142 అంటే ఎవరైనా కానీ నమ్ముతారనమాట. అబ్బా ఇంత పర్ఫెక్ట్గా చెప్పినారండి వీళ్ళు. ఉద్యోగాలు కూడా అధ్యక్ష 2,60,000 ఇట్లా 232 ఎట్లా అధ్యక్ష ఇది? దీనికి ఏదైనా ఒక క్లారిటీ అధ్యక్ష. ఎందుకంటే 42%, 48% స్ట్రైక్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ప్రపంచ వ్యాప్తంగా 10% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే చాలా గొప్ప విషయము. 48%, 42% ఇటువంటివి ఇస్తూ మాకు అర్థమైనది అయితే ఒకటే, కేవలము మనము నిరుద్యోగ భృతి అనే అంశం మీద ఎలక్షన్కు పోయినాము. ఆ రోజు నిరుద్యోగ భృతి ఈరోజు 3 సంవత్సరాలైనా ఇంతవరకు ఏమాత్రం గ్రౌండ్ కాలేదు. కాబట్టి ఈరోజు యువత, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన యువతకంతా కూడా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి ఒక అభూత కల్పన చూపిస్తూ ఉన్నారు తప్ప దీంట్లో క్లారిటీ అనేది నాకు ఎక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా రిటర్న్ అధ్యక్ష, ఏది కూడా నేను చెప్పినది కాదు. ప్రతి ఒక్కటి లేబర్ బ్యూరోది రిటర్నే, ఐఎమ్స్ రిటర్నే, మన ఎల్ఏక్యూలో మీరిచ్చిన సమాధానమే,
ఇది రిపబ్లిక్ డే నాడు అండ్ అదర్వైజ్ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానమే. దీంట్లో ఏది కూడా నా సొంత ఫిగర్ అయితే ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. ఏదైనా కానీ దీంట్లో క్లారిటీ అధ్యక్ష, ఒకటి ఏదో ఒకటి అందరు కలిసి ఆలోచించుకొని ఒక్క ఫిగర్ చెప్పమండి అధ్యక్ష, అంతే. ఇట్లా 2 3 ఫిగర్లు కాకుండా.